స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి. ఈ నెల 18న చేపడుతున్న రాష్ట్ర వ్యాప్త బంద్ను విజయవంతం చేయాలని జిల్లా బీసీ సంఘ అధ్యక్షుడు పొన్నం నారాయణ గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం నిర్మల్ ప్లస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. అగ్రకులాలు వారు ఓర్వలేకే హైకోర్టులో కేసు వేసి అడ్డుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నమ్మిస్తూ రాజకీయ డ్రామా చేస్తుందని మండిపడ్డారు. రాజకీయంగా బీసీలను ఎదగకుండా అడ్డుపడుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60% ఉన్న బీసీలకు రాజకీయంగా వెనుకను నెట్టుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 42% రిజర్వేషన్ అమలు కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు బంద్లు పాటిస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బంద్కు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కోరారు. రోజున పొద్దున 4 గంటల నుంచి బంద్కు పిలిపివ్వడం జరిగింది. దానికి అందరూ సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పిండు. నిన్న మేమందరం చేసి ఏర్పడ్డ వాళ్ళందరూ విద్యా సంస్థలు కానీ, ఆర్టీసీ డిపోకు పోయి కానీ, మన వస్త్రక సంఘాలు కానీ, కిరాణా మార్కెట్ కానీ వీళ్ళందరూ చెప్పుకోవడం జరిగింది. ఆటో యూనియన్స్ కానీ వీళ్ళందరూ చెప్పుకోవడం జరిగింది. వాళ్ళందరూ సంపూర్ణంగా మేము మద్దతు ఇస్తామని చెప్పిండు. మేము రెడ్డి వాళ్ళకు వ్యతిరేకం కాదు. వాళ్ళకు 10% ఏదైతే రిజర్వేషన్ ఇచ్చిందో మేము అప్పుడు ఎవరిని వ్యతిరేకించాలి. ఇప్పుడు దయచేసి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నది ఏంటంటే, మేము ఎప్పుడైతే మేము వ్యతిరేకించారో మీరు కూడా మనం వ్యతిరేకించకుండా ఈ యొక్క రేపు జరగబోయే బంద్లో మీరందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఏదైతే ఉందో మేము ఇప్పుడు ప్రభుత్వంతో పోరాటం చేసి మేము ఎక్కువ మాకంటే ఇవ్వాలని మేము 60% ఉన్నాం. కేవలం అడిగేది 42%. మరి మాకు 42% కూడా దక్కకుండా మరి ఇట్లా ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా మాకు వాటా కావాలంటున్నాం. మీరు దయచేసి అందరూ అన్ని వర్గాల వాళ్ళు భాగస్వాములై రేపటి బంద్కు సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలా. మేము కూడా అన్ని రాజకీయ పార్టీలను కేంద్ర కమిటీ ఏదైతుందో ఇలా భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, సిపిఐ కానీ, సిపిఐ కానీ, బీఆర్ఎస్ కానీ, టీఆర్ఎస్ కానీ అందరినీ కలవడం జరిగింది. కాబట్టి నిర్మల్ జిల్లాలో ఉన్న నాయకులందరూ వివిధ పార్టీలలో ఉన్న వాళ్ళు, కుల సంఘాలు అన్ని రేపు మద్దతు ఇచ్చి దీనికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించి బీసీలందరికీ న్యాయం చేయవలసి కోరుతున్నాం.